వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు, ఏదో జరిగిపోతుంది. ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి. కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు. ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే. ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే ధనురాశి వారికి ఈ గురుడు యొక్క వక్రగతి విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది. ఈ గురుని యొక్క వక్రగతి మరలా జీవితంలో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించి పెడుతుంది. అలాగే ప్రజలకి మీ మీద ఉండేటువంటి అభిమానాన్ని తిరిగి సంపాదించి పెడుతుంది. అలాగే మీ మీద ఉండేటువంటి నమ్మకాన్ని తిరిగి సంపాదించి పెడుతుంది. లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు, తెలివితేటలతోటి వ్యవహరించగలుగుతారు. అటు ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, శుభ కార్యక్రమాలు జరగడం, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉండడం, రుణబాధలను ఎదుర్కోవడానికి సక్రమమైనటువంటి మార్గాలను ఎంచుకోవడం, ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉండడం, శత్రువులెవరు మిత్రులెవరు అనేటువంటి ఈ విషయాలన్నిటినీ ఒక హంస నీళ్లని పాలని ఏ విధంగా వేరు చేస్తుందో జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఎవరు ముఖ్యులు కాదు అని గుర్తెరిగి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. చాలా అత్యద్భుతమైనటువంటి కాలం ధనురాశి వారికి. చాలా కాలం తర్వాత ఈ 117 రోజుల పాటు కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. మీరు ఊహించరు. మంచి ఆదరణ వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, మంచి పేరు వస్తుంది, మంచి ఉద్యోగం లభిస్తుంది, మంచి భార్య, మంచి సంతానం, మంచి భర్త, ఇవన్నీ కూడా లభించడానికి అవకాశాలు ఉన్నాయి. వాహనాలు, భూములు, గృహములు ఇవన్నీ కూడా కొనుగోలు చేసి అమ్మకాలు చేసుకునేటువంటి వారికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలుకి అవకాశం ఉంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సాంప్రదాయబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ 117 రోజుల పాటు ధనురాశి వారికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది.